పౌల్ట్రీ రంగంలో కొత్తగా వచ్చిన వారు మరియు మొదటిసారి కోడి పిల్లలని దింపుకునేవారు, కొత్తగా ఫామ్ కట్టి మొదటి బ్యాచ్ వేసేవారు, లేదా లీజుకు తీసుకొని మొదటి పంట వేసేవారు ఈ వీడియో అయితే చూడండి. పిల్లలు వచ్చే రోజు మనం ఏమేం పనులు చేయాలో దీంట్లో పూర్తిగా చెప్తాను. ముందుగా పొట్టు కింద పరుచుకొని ఈ విధంగా 1.5 పొడవున్న రేకులను అయితే మనము అడ్డంగా పార్టిషన్లుగా కట్టుకోవాలి. ఈ రేకులు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్త, ఇవి పదునుగా ఉంటాయి, వీటిని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మన కాళ్ళు చేతులు కోసుకుపోయే ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా రేకును పరుచుకున్న తర్వాత పొడవైన చువ్వలను ఈ విధంగా పెట్టి ఒక సుత్తెతో కొడుతూ ఉండాలి. రేకుకు 2 వైపులా కూడా ఈ విధంగా పెట్టి కొట్టడం వలన బ్యాలెన్స్ ఆగి రేక్ అయితే నిలబడుతుంది. రేకులు మొత్తం కట్టిన తర్వాత ఈ విధంగా సీలింగ్ అయితే వేసుకోవాలి. పైన నేను ఇప్పుడు చూపిస్తున్నది దానిని సీలింగ్ అంటాము. అన్ని కాలాలలో కూడా ఖచ్చితంగా అయితే మీరు సీలింగ్ అయితే వేసుకోండి. ఈ సీలింగ్ ఎందుకు వేసుకుంటామంటే పిల్లలు పైనుంచి వచ్చే చలిని తట్టుకోవడానికి, మంచి ఉష్ణోగ్రత ఉండడానికి సీలింగ్ అన్నది వేస్తాము. సీలింగ్ వేసిన తర్వాత సైడ్ పరదాలు ఈ విధంగా కట్టుకోండి. వీటిని ఇన్నర్ కర్టెన్స్ అంటాము. షెడ్కి 2 వైపులా కూడా ఇన్నర్ కర్టెన్స్ కడతాం. ఇక్కడ 1 సైడ్ మేము ఇన్నర్ కర్టెన్ కట్టాం, చక్కగా సీలింగ్ కూడా వేసుకున్నాం. ఎక్కడ కూడా గాలి చొరబడకుండా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత పేపర్ అన్నది వేసుకోవాలి. పేపరు 1000 పిల్లలకి 4 కేజీల చొప్పున తెచ్చుకొని మనము షెడ్ మొత్తం మనం ఎక్కడైతే బ్రూడింగ్ కడతామో అక్కడ పూర్తిగా ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా అయితే చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పేపర్ అయితే చక్కగా పరచడం అయితే అయిపోయింది. దీని తర్వాత మనం చేయాల్సిన పని, ఎప్పుడో కడిగి పెట్టుకున్నటువంటి టర్బో ఫీడర్లను అయితే ఈ విధంగా మళ్ళీ సరి చేసుకోవాలి. వీటిల్లోనే మనము కోడి పిల్లలకి దాన అయితే పోస్తాము. కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వీటిని పెడతాము. వీటిని టర్బో ఫీడర్స్ అంటాము. వీటిని మనము 15 రోజుల వరకు కూడా ఉంచాలి. 7 రోజుల తర్వాత పెద్ద ఫీడర్లను అయితే పెడతాము. పేపర్ పైన ఈ విధంగా అడుగు లేదా అడుగున్నర దూరం ఉండేటట్లుగా ఈ టర్బో ఫీడర్లను అయితే పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పులు వేసుకొని బ్రూడింగ్ లోపలికి అయితే వెళ్ళొద్దు. చెప్పులు విడిచే వెళ్ళాలి. చెప్పులు వేసుకోవడం వల్ల చెప్పులకు ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. కోడి పిల్లలకు రోగాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మనము కోడి పిల్లలు వచ్చే ముందే ఈ విధంగా టర్బో ఫీడర్లు అన్నీ పెట్టుకొని దాన అయితే పోసుకోవాలి. పేపర్ మీద మాత్రము కోడి పిల్లలు దిగిన తర్వాత మాత్రమే దానా పోసుకోవాలి. ఇప్పుడైతే రెడీగా ఉంది, ఇంకా మనం కోడి పిల్లలను అయితే దీంట్లో దింపుకోవచ్చు.